హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల్లా. దిస్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం ఎక్స్ట్రాడినరీ మెన్. చి కాదు రాబిన్ హుడ్ మూవీ చూసిన తర్వాత ఒకటే మాట, ఈ సినిమాకి పెట్టిన గ్రాండీర్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూషన్లో పెట్టుంటే సినిమా బాగుండేది, నితిన్ గారికి కూడా ఒక కంబ్యాక్ పడేది అని అనిపించింది. ఫైనల్గా మూవీ ఎలా ఉంది అని అంటే నాకైతే అంత పెద్దగా నచ్చలేదు. ఒక ఫ్లాప్కి యావరేజ్కి మధ్యలో ఒకటి ఉంటుంది, బిలో యావరేజ్ కంటే కొంచెం తక్కువ 1% అలా అనిపించింది సినిమా నాకైతే పర్సనల్గా. ఎందుకు అంటారా, కొన్ని కామెడీ సీన్స్ పండిని, కొన్ని కామెడీ సీన్స్ ఏంటంటే మరీ నిబ్బాల్లో ఉన్నాయి, కొన్ని కామెడీ సీన్స్ ఏంటంటే మరీ క్రింజ్లా, సారీ ఆ పదం వాడకూడదు కానీ అలా అనిపించింది. ఓకే, కామెడీ పరంగా కొంచెం నవ్వుకున్నాం థియేటర్లో, అంతా బాగానే ఉంది. నాకు వచ్చిన ప్రాబ్లంలో ఎక్కడ అంటే విలన్ క్యారెక్టర్. అసలు విలన్ క్యారెక్టర్ సినిమా స్క్రీన్ స్టార్ట్ అవ్వగానే ఒక హైప్లో స్టార్ట్ అవుద్ది, ఎండింగ్ పాపం ఎదవని చేశారు విలన్ని. ఎదవనంటే ఎదవని చేసినట్టు చేస్తారు, నాకు అంత అనిపించలే. ఎందుకంటే ఒక విలన్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి అంత హైప్లో చూపించినప్పుడు ఆ హైప్తోనే ఎండ్ అయితే బాగుంటుంది ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, హీరోయిన్కి ఏదో పెట్టారు, హీరోయిన్ చుట్టూ నడుస్తుంది కదా, వెళ్తుంది, అంతేం అనిపించలే నాకైతే పర్టికులర్గా. ఏదో హీరోయిన్ ఏంటంటే పాటల కోసం, వెనకాల తిప్పుకునే డైలాగ్స్ కోసం, ట్విస్ట్లు కొంచెం బాగానే రివీల్ అయినాయి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ట్విస్ట్లు బాగానే ఉన్నాయి. అండ్ నాకు బాధ వేసింది ఎక్కడంటే అదిదా సర్ప్రైజ్ సాంగ్. అసలు సాంగ్నే సగం లేపేశారు పాపం. ఆవిడ చేసింది 2 నిమిషాలు కూడా స్క్రీన్ మీద కనిపించకుండా సర్లేండి, ఎవరిష్టం ఆడిది. ఫైనల్గా నితిన్ గారి పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్గానే ఉంది, ఆయన బాగానే చేశాడు. వెంకీ కుడుముల గారి డైరెక్షన్ భీష్మకి చెలోకి వర్కౌట్ అయినట్టు కామెడీ కానీ డైరెక్షన్ కానీ కాన్సెప్ట్ కానీ ఈ సినిమాకి అంత వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాకి అదే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అని నా ఫీలింగ్, పర్సనల్గా నా ఒపీనియన్. సో దిస్ ఈజ్ మై రాబిన్ హుడ్ రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్, సైనింగ్ ఆఫ్. నేను ఇంతకు మించి ఇంకేం మాట్లాడలేను. బాయ్.